కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఒక చిన్న మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ద సమ్ ఆఫ్ ఎ నంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ ఈస్ 20, దెన్ ఫైండ్ ది నంబర్. క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ అలానే దాని స్క్వేర్, ఆ నెంబర్ ఏంటో తెలియదు, నేను ఎక్స్ అనుకున్నా, అలానే దాన్ని స్క్వేర్ అనుకున్నా. ఆ రెండింటిని సమ్ చేస్తే వచ్చేది ఏంటి అంటే 20 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటంటే చాలా మంది దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మొత్తం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఎలా అంటే ఇలాగా x ప్లస్ ఎక్స్ స్క్వేర్ 20 కదా. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసి 20ని 5 4s అని రాసుకుంటాము. సో ఇక్కడ మైనస్ సింబల్ కాబట్టి 5 - 4 అనుకొని చేస్తాము. ఇదంతా మీరు చేయకూడదు. ఎగ్జామ్లో కామన్ సెన్స్ యూస్ చేసి పెట్టాలి. ఆప్షన్స్ ఎలాగో ఉంటాయి కదా, సో వాటిని యూస్ చేసుకొని ఇంటెలిజెంట్గా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలానో చూడండి. ఫస్ట్ అయితే ఒక నెంబర్ ఫస్ట్ 2 అనుకుందాము, అలానే దాన్ని స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ అయింది. ఆ రెండింటిని యాడ్ చేస్తే 20 వస్తుందా? 20 రావాలి కదా, వస్తుందా? రావట్లా, కాబట్టి అది కాదు. సెకండ్ ఆప్షన్ -5 ఉంది కదా, అది తీసుకోండి. -5 ప్లస్ -5 హోల్ స్క్వేర్ ఈస్ 25. 25లో నుంచి -5 రిమూవ్ చేస్తే 25లో నుంచి 5 రిమూవ్ చేసేయండి, అప్పుడు ఏమొస్తుంది 20. సో మనకి కావాల్సింది 20నే కదా. సేమ్ ఇప్పుడు -5 వర్కౌట్ అయింది, 4 వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. 4 ప్లస్ 4 స్క్వేర్ ఎంత? 16. ఆ రెండింటిని యాడ్ చేసినా 20నే వస్తుంది. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఈ విధంగా మీరు కామన్ సెన్స్ యూస్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసేయాలి.